హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. సో ఈ అప్డేట్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మన అప్డేట్లో చూసుకున్నట్టయితే ఖమ్మం కార్పొరేషన్ సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల L3 కేటగిరీ, మనకు L3కి సంబంధించి దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా గుర్తించిన వారిని L1 కింద మార్చాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అధికారులను ఆదేశించారు. అలాగే గురువారం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓకేనా. ఇందులో మనకు ఈ జిల్లాలో 6107 2 పడుకుల గదులు నిర్మాణం అయితే పూర్తయిందని చెప్పేసి తెలిపారు. అలాగే 467 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదని చెప్పేసి వాటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ వచ్చేసి పిడి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టు ఈ జిల్లాలో 6107 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం అయితే పూర్తయిందని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. అలాగే దీనికి సంబంధించి అదేవిధంగా వచ్చేసి 467 ఇళ్ల పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు, వాటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలను జారీ చేశారండి. సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్. అలాగే ఇందిరమ్మ పథకానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తుంటాను. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు డైలీ వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతే, కీప్ స్మైలింగ్. శుభదినం.